నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలే. ఎమ్మెల్సీ కవిత. ఇక డీటెయిల్స్ చూస్తే స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక అయింది. శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25,000 మంది హాజరయ్యారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర @2047పై ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సందర్శించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే రెండు నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు, గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కార్ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు కదం తొక్కుతున్నారు. అన్ని జిల్లాల్లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. రైతులకు అండగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు చోట్ల ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నాయకుల ముందు దయచేసి రావద్దు. బ్యానర్ కనిపిస్తున్నా, మీరు బ్యానర్ కనిపిస్తున్నారు. మీరు
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4న రాత్రి పుష్ప 2 రూల్ ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమెకు కుమారుడు శ్రీతేజ్ గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బన్నీపై ఇప్పటికే నమోదు చేశారు. ఆయనపై పోలీసులు BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి PS కు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ గార్డు సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో 2 అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వటం దారుణమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నవి ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్ట అయినా, తంగేడు పువ్వు అయినా, జమ్మి చెట్టు అయినా, కృష్ణ జింక అయినా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ, అట్లానే బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వ పరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ. విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్పై సంతకం చేసిన అనంతరం పవన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని పవన్ అన్నారు. 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అంటే చెప్పేది యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి.
ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి కానీ, మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతం ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వం. ముందుకెళ్ళాలని కలలుగంటూ ఆశిస్తూ ఆయన అద్భుతంగా ఆయనకి ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదం వైపు నడిపించి. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నాయకురాలు మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఈ నెల 4న రాత్రి పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, హీరోయిన్ రష్మిక వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూడటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు, థియేటర్లో యజమానితో పాటు మరో 2 అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు కావడంతో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఎప్పుడు రైతులకు ఆయన న్యాయం చేసిందే లేదు. ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు. రైతుల కోసం ఎప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకు అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు, అకాలంలో వరదలు, వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు. ఇంతకుముందు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, ఇంకా ధర తగ్గింది. మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి 75 కిలోల బస్తాకి 1725 రూపాయలు. ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది. ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది. ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు. అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే 300 రూపాయలు నుంచి 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. అంటే 1725 నుంచి 1300, 1400 కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతానే ఉన్నాడు. అదేవిధంగా ఇస్తామన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1325 అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్, 13,250 రూపాయలు. అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైకాపాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపారు. తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోగా పార్టీలో జగన్కు సన్నిహితంగా ఉండే పలువురు నేతలు చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే గనక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా
నాకు తెలుస్తున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటే ఒక పేరు మంచి పని చేయ పెంచిన ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని కల్లూరు మండల సిపిఎం పార్టీ నాయకులు రమణమూర్తి, నగర కమిటీ సభ్యులు హుసేన్ బాషా డిమాండ్ చేశారు. శుక్రవారం కల్లూరు 84, 85 సచివాలయాల ఎదుట కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజురోజుకు ప్రజలపై విద్యుత్ భారాలు వేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. రోజురోజుకి ప్రజలపై భారాలు వేస్తున్న కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి ట్రూ అప్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూ అప్ ఛార్జీలను, పెంచిన కరెంటు ఛార్జీలను, పెంచిన కరెంటు ఛార్జీలను పలువురు రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని గురువారం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, సినీ నటుడు నిర్మాత అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. లోపల ఏదో రంగనాయక మండపంలో ఏదో గొడవ అయింది, అరుస్తా ఉన్నారు ఎమ్మెల్సీ గారు అనేసి అన్నారు. ఏదో ఆశీర్వచనం దగ్గర ఇదైంది అనేసి అంటే అటెండర్కి వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ డిలే చేసి
అయితే వచ్చాను సార్ నేరుగా ఇటే వచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.